నమస్కారం. ఏపీలో మహిళలు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి పథకం విషయానికి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కోసమైతే ఎదురు చూశారు. అయితే ఇటీవల ఈ పథకానికి సంబంధించినటువంటి ఏ వార్త రాకపోవడంతో హఠాత్తుగా ఈ పథకం ఆగిపోయిందనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ సంవత్సరంలో అసలు బడ్జెట్ కేటాయింపులు ఎంత జరిగాయి, ఏంటి దీని కథ, ఈ పథకం ఏమన్నా వస్తుందా రాదా అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఒకసారి బడ్జెట్ విషయానికి అయితే వద్దాం. ముందు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొన్ని బడ్జెట్లో భాగంగా పథకాలకు సంబంధించిన నిధులను వారైతే కేటాయింపుగా ఇదివరకు ఊహించుకుని చెప్పారు. అవేంటంటే నిరుద్యోగ వృత్తికి 57,600 కోట్లు మనకు అంచనా వేస్తే 1.6 కోట్లకు పంగనం పెట్టారేంటని తెలిపారని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఆడబిడ్డ నిధి పథకం కోసమైతే ముఖ్యంగా చూస్తే 28,000 కోట్లు అవసరం అవుతాయంటూ చాలామంది అయితే ఊహించుకున్నారు. అయితే 2 సార్లు కలిపినట్లయితే 57,600 కోట్లు అంటూ వచ్చింది. అయితే ఈ పథకానికి ఈ సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపు అయితే జరగలేదు. జరిగినటువంటి 2 పథకాలు అవి ముఖ్యంగా చూస్తే తల్లికి వందనం, అలాగే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి, ఇక ద్వీపం పథకానికి, ఇలా ఈ పథకాలకి ఈ సంవత్సరంలో నిధులు కేటాయింపు జరిగింది. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి ప్రతి నెల మహిళలకు 1,500. ఇది ఏ స్కీమ్స్కి బదులు పెట్టారంటే ఒకప్పుడు వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయల పథకానికి బదులు ఆడబిడ్డ నిధి పథకం సంవత్సరానికి చూస్తే కనుక ఇంచుమించు ఆ 18,000 వస్తాయి. అయితే ప్రతి నెల 1,500తో ఈ పథకం వస్తున్నట్టు చాలామంది అయితే ఎదురు చూశారనమాట. ఈ పథకానికి సంబంధించినట్టు ప్రస్తుతానికి ఎలాంటి ఏ అప్డేట్ లేకపోవడంతో చాలామంది అయితే నిరాశగా గురవుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రాబోతున్న పథకాలు తల్లికి వందనం, అన్నదాత సుఖీభావే, అంటే రైతులకు, విద్యార్థులకు ఈ పథకాలు ఉపయోగపడతాయి. మహిళల కోసమైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ పథకానికి సంబంధించిన ఇటీవల కేటాయింపులు ఏమైనా జరుగుతాయి ఏంటి అనేది కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం అంతేనే ఉంది. దీని పట్ల స్పందించాలని చాలామంది కూడా అంటున్నారు. చూద్దాం, అప్డేట్స్ తెలియజేస్తుంటారు. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుండే. జై హింద్.